ఏలూరు జిల్లా బుట్టైగూడ మండలం రెడ్డి గణపవరం గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ 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 కనకదుర్గాదేవి సహిత అన్నపూర్ణాదేవి సమేత విశేష స్వామివారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా హోలీ పౌర్ణమి నుంచి 5 రోజులు శ్రీ కనకదుర్గాదేవి జాతర మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ జాతర మహోత్సవాల్లో మొదటి రోజు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, అమ్మవారికి, స్వామివారికి, వినాయకుడికి క్షీరాభిషేకం, గో పూజ, మండపారాధన, ధ్వజారోహణ. రెండో రోజు స్వామివారి అమ్మవారిని కళ్యాణానికి పెళ్లి కూతురిని పెళ్లి కొట్టించేయడం. మూడవ రోజు స్వామివారి అమ్మవారి కళ్యాణము. 4వ రోజున గ్రామోత్సవం. 5వ రోజున చండీ హోమం, అన్న సంతర్పణ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమాలను కూడా క్రీస్తు పూర్వం 11వ శతాబ్దంలో రాణి రుద్రమదేవి, గోల గన్నారెడ్డి ఆ టైం నుంచి కూడా ఈ రెడ్డి గణపవరం గ్రామంలో శ్రీ కనకదుర్గాదేవి ఇలవేల్పుగా ఉంది. ఆ అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా జాతరలు అనేవి చేస్తూ ఉంటారు. పూర్వం గణపతి రెడ్డి రాజు అని చెప్పేసి అయినా చేసేవారు. అదే విధంగా అదే ఆచార ప్రకారంగా ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంది. అలాగే ఇది పురాతన గుడి. ఎవరైనా సరే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. భక్తులందరూ కూడా ఎవరి శక్తి కొలిదే వాళ్ళు ముడుపులు కట్టుకుంటారు. అమ్మవారి దగ్గర నిమ్మకాయ, పసుపు కొమ్ములు, ఉయ్యాళ్ళు ఇవి అమ్మవారి దగ్గర కట్టుకుంటే సంతానం కోసమని, లేకపోతే ఉద్యోగం కోసమని, వ్యాపారం కోసమని ఎవరి శక్తి కొలిదే వారు ఏ కోరికైనా సరే నెరవేరుతుంది. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ కనకదుర్గాదేవి ప్రసిద్ధి. రెడ్డి గణపవరంలో కనకదుర్గాదేవి అనే అమ్మవారు చాలా ప్రసిద్ధి కాబట్టి ఇక్కడ గ్రామోత్సవంలో ప్రతి సంవత్సరం హోలీ పౌర్ణమి నాడు జాతర మహోత్సవాలు జరుగుతుంటాయి. 5 రోజుల కార్యక్రమాలు. స్వస్తి. పుణ్యము నిన్ను చేరవచ్చినాము ఎన్ని నోముల ఫలము.
రత్నకుమారి నవదేశ్య సాగుడుమానం గోత్రం మీరు చెప్పండి. ఐదవ గోత్రోభస్య గగ్గరాజు నవదేశ్య ధృతనస్య ఐదవ గోత్రోభస్య దేవి నవదేశ్య శ్రీమాన్ ధృత మీ గోత్రం మూడవ గోత్రోభస్య మధుబాబు నవదేశ్య ధృతనస్య జానకమ్మ నవదేశ్య సాగుడుమానం శ్రీమాన్ ధృత మీదండి. గోత్రం వెళ్ళి చెప్పండి. చెప్పండి మీ పేరు చెప్పండి చాలు. నాగమణి నవదేశ్య శ్రీమాన్ మీదమ్మా బామే శక్తినగరం దేవకాల ఐమోహన్ మహాయత్రవృత్రాయ కంఠాయ జయాయ సర్వేశ్వరాయ దాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. రాజవద్రు పట్టుకోండి. ఓం యాప్నిర్యా బ్లాక్ పయస్సుప్ని ఓం యాప్నిర్యా బ్లాక్ పయస్సుప్ని బ్రహ్మప్రభుతాస్మలేగం ముదోర్వాంసుమేరుషిలా పార్వతీపతయ హర హర మహాదేవ హర. అందరు కూడా నీరాజు సేమ్ అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి. శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హర హరేతి 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 వా భజమనః శివమేవ. నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. అందరూ పసుపు ఓం రుద్రస్య సర్వజ్ఞే నమః ఓం ఉగ్రస్య సర్వజ్ఞే నమః ఓం హేమస్య సర్వజ్ఞే నమః ఓం మహాదేవ సర్వజ్ఞే నమః. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి విమూర్త్యాత్మక స్వరూపిణి శ్రీ చక్ర సహిత శ్రీ అన్నపూర్ణాదేవి నమః. అందరూ నమస్కారం చేసుకోండి. చెప్పండి. యాదేవి యాదేవి సర్వభూతేషు సర్వభూతేషు మాతృరూపేణ మాతృరూపేణ విద్యారూపేణ శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమా. యోమస్నానికి విశావసాదే వచ్చి పూజలను వేయండి. నిద్ర పట్టుకునే విశావసాదే వచ్చి రమంతో అసుకాః మిత్రావరణాశిదే సుమంగం సుముఖాయ నమః. ఓం గణపతి నమః అంటే అగరత్తులు 5 తీసుకుని వెళ్ళించండి. మీరు 5 అగరబత్తులు నమః నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః. ప్రచోదయాదు మళ్ళీ తీయాలి కదా, మళ్ళీ స్నానం చేసినాక అప్పుడు
సహస్రనామ రామనామ ప్రధానమే శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ ప్రధానమే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం. తీసి కొబ్బరికాయలు కొట్టేసి తీసిరండి. మీ ఆయన కొబ్బరికాయ బయట కొట్టి తీసి ఇచ్చింది లోపల మీరు సైడ్ ఉండండి. ప్రభాస్ రమాదేవి నమస్య శివకుమార్ నమస్య బ్రహ్మోత్రభస్య బాలరాజ్ నమస్య బ్రహ్మోత్రభస్య గుర్తి నమస్య శ్రీమంత ఓం వాణి ఓం మనీషా ఓం విద్యావతి ఓం తేజవతి ఓం మహామత్రి ఓం కోటి సూర్య ప్రభాయి ఓం దేవతాయి ఓం మణిరూపాయి ఓం శివేశ్వరి ఓం వర్ణసుని ఓం రాశ్రయాయి ఓం మహత్యాయి ఓం సర్వేశ్వరాయి ఓం కామాక్షి ఓం హర హర మహాదేవ సమర్పయామి. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. చెప్పండి. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ శక్తిరూపేణ సంస్థిత ఓం దుర్గాయే నమః ఓం దుర్గాయే నమః ఏతత్ ఫలం సర్వం శ్రీ చక్రస్వరూపిణి కళ్యాణ సమస్త సన్మంగళాని ఆయుష్యేంద్రియ